హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కళ్ళు కొని వచ్చాను. మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుందని. మన కళ్ళు అయితే దొరకలేదు, ఒక 2 సీసాలే దొరికింది, మిగతా దొరకలేదు అనమాట. గౌడని అడిగితే సాయంత్రం రమ్మని చెప్పాడు. ఇక పనిలో పని మనకి ఇక్కడ నిన్న వచ్చానన్నమాట. ఈ అడ్డం మనకు తెలియదు. ఇక మన చెట్ల గురించి అన్వేషణ ఉంటుంది కదా. అయితే ఇక్కడ నాకు గడవన దొరికిండు. అదేవిధంగా ఇక్కడ ప్రదేశం కూడా మనకు కావలసిన ఒక చెట్టు అనేది దొరికిందనమాట. పూర్వం ఒక చెట్టుని ఎలా ఉపయోగిస్తున్నారు, ఇప్పుడు ఏ రకంగా మార్జింగ్ చేసి జనాల మీద అమ్ముతున్నారు, దాన్ని చూపించామని అనుకున్నాను. సో చూపిస్తాను కూడా. సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఓకేనా? చూడండి, ఒక్క నిమిషం ఆగండి. ట్రైపాడ్ పెట్టుకున్నది, ఇలా పెట్టుకునేది లేకపోతే కనిపించను. ఒక్క నిమిషం ఆగండి. నడుస్తుందా చూద్దాం. నడుస్తుంది. ఇప్పుడు చూద్దాం అన్నమాట. అన్ని చెట్లే, తాటి చెట్లే. చూడండి, తాగి కొద్దిసేపు అనుకుంటాను అనుకున్నా. రోజు మొత్తం కష్టాలేనే, ఈ రోజైనా తాగి మంచి హాయిగా పండుకుందాం అనుకుంటే కళ్ళు దొరకలేదు. కళ్ళుకి అంత డిమాండ్ పెరిగాయి. నాకు కళ్ళు అంటేనే ఇష్టం అండి. ఎందుకంటేనండి అది చెట్లకు సంబంధించింది కాబట్టి నాకు కళ్ళు అంటే చాలా ఇష్టం. అదైనా ఏది పడితే అది తాగను. మనకు ఆ చెట్టుకు ఒక తేడా అనేది ఉంటుందండి. అది చాలామందికి తెలుసో తెలియదు, కానీ ఆ చెట్టులో కూడా రకం ఉంటుంది. ఆ చెట్టుని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది తెలిసి ఉంటుంది నాకు. సో నాకు కళ్ళు అనేది నేను దాదాపు 2 గంటలు వెయిట్ చేశాను అన్నమాట. అయినా సరే ఒక చెట్టు గురించి వెయిట్ చేశాను. ఆ చెట్టు కళ్ళు అనేసి ఆర్డర్ అయిపోయిందంట. పోనీ అనుకున్నా సాయంత్రం వస్తామనేసరికి మొత్తం ఇక్కడ అయ్యే చెట్లు ఉన్నాయండి. అమ్మో, ఇదే పోయి ఇదన్నమాట. చూడండి, ఇది పూర్వకాలంలో మనకు చాలా ఉపయోగపడే ఒక చెట్టు అన్నమాట. అయితే ఈ చెట్ల పసరిని మనం ఒక రకంగా యూజ్ చేయవచ్చు. ఆ రకంగా యూజ్ చేసినా మనకు ఏదైతే సమస్య గురించి మనం యూజ్ చేస్తామో ఆ సమస్య వెళ్ళిపోద్ది అనమాట. కానీ కొంతమంది ఇక డైరెక్ట్ అలా చేసుకోవాలనుకుంటే ఇబ్బంది పడి ఏం చేస్తారంటేనండి, కొంతమంది ఈ చెట్ల నుంచే తీసుకొచ్చిన కొన్ని ప్రక్రియని మాడిఫికేషన్ చేసి మనకు అమ్మితే మాత్రం తీసుకుంటాం. 100 రూపాయలు 50 రూపాయలు బాటిల్ అంటే. కానీ స్వయంగా మనం ఆ చెట్టుని మనం యూజ్ చేస్తే తగ్గుద్ది అనుకుంటే ఎవరు యూజ్ చేయరనమాట. చూడండి, నేను కనిపించాలి, మీరు కనిపించాలి. ఇలా కనిపిస్తున్నానా? ఎందుకనే ఈ సెల్లులు నాకు, ఈ మా సెల్లు కన్నా వారిద్దరు ఒక నిమిషం ఆగండి. నడుస్తుంది ఇది 2 నిమిషాలు దాగినట్టే దాగలే. ఇక్కడ పక్కన మెయిన్ రోడ్. అబ్బో, టేబుల్ కార్డు పెట్టుకొని వస్తున్నాడు. పక్కనే మెయిన్ రోడ్. చూడండి, పళ్ళు పోతాయి. ఆగండి ఒక్క నిమిషం. తగ్గకపోతున్నాయి, చూసారా? ఇవి జమాన్ చెట్లు. జమాల్ చెట్లు తెలుసా మీకు? చాలామందికి తెలిసే ఉంటుందండి. చూడండి, దీని వాసన చూడండి. దీని వాసనకి తలనొప్పి అనేది ఎమ్మటే వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఈ జమా చెట్ల ఆకుల్ని మన పూర్వీకులు, మన తాతలండి ఉడకబెట్టుకొని ఆ వచ్చిన పసరుతోని స్నానం చేసేవారు. మామూలుగా ఉండదండి. కీళ్ళ నొప్పులు అన్నీ ఏదన్నా సరే, మనకు జాయింట్ పెయిన్స్ ఏదున్నా కూడా అప్పట్లో బాగా కష్టం చేసేవారు. ఆ జాయింట్ పెయిన్స్ అన్నీ వెళ్ళిపోయేవి అన్నమాట. అప్పుడు ఏదైతే ఈ జమాల్ చెట్లు, అదేవిధంగా చాలా రకాలు ఉంటాయండి. అది యూజ్ చేసిన ముసలంలో ఇప్పటికి చూడండి, 70-80 సంవత్సరాలు ఉన్న ముసలోడు, 20 సంవత్సరాలు ఉన్న పిల్లగాడు కూడా వాటితో పాటు పని చేయలేరు. అంత బాగుంటారండి వాళ్ళు. ఎందుకంటేనండి, ఇప్పుడైనా మనకు రకరకాల జబ్బులకి రకరకాల మందులు ఉన్నాయి. కానీ అప్పుడు ఏ జబ్బు వచ్చినా ఏది వచ్చినా చెట్లనే నమ్ముకుంటారు. ఓకే, చెట్లను నమ్ముకొని చెట్ల ద్వారానే అన్నీ, ఈ చెట్ల ద్వారా అన్నీ చేస్తున్నారు అనుకొని, నేను ముందు చెప్పాను కదా, కొంత మాడిఫై చేసే విధంగా. ఇప్పుడు ఈ తలనొప్పి వచ్చిందనుకోండి, ఇప్పుడు జమాలాకులు ఉన్నాయా చూడండి, జమాలాకులు నలుపుకొని ముక్కు దగ్గర పెట్టుకుంటే ఎమ్మటే తగ్గిపోద్ది అన్నమాట. కానీ మన వాళ్ళు ఎవరైనా చేస్తారా? చేయరు. లేకపోతే ఈ జమాలాకులు పసరిని తీసుకొని ఒక వస్త్రంలో పిండి ఆ వస్త్రాన్ని మనం ముక్కు మీద కట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మాస్క్ వేసుకున్నట్టు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఎవరైనా చేస్తారా? చేయరు. కానీ ఏం చేస్తారంటేనండి,
ఇదే జమాలాకు పసర్ని ఒక వ్యక్తి ఇంకొక మాడిఫై చేసి దానికి మంచిగా ఒక చిన్న బాటిల్లో పెట్టి అమ్మితే ఇక్కడ రాసుకొని హాయిగా ఇంకా మామూలు యాడ్ కాదండి, యాడ్ సొల్లు మామూలు కాదండి. 10 తలకాయలు పెట్టుకొని వెనకాల ఇది పెట్టుకుంటే బాగుంటుందని చెప్తారు. దానికి ఆ మాత్రం ఎగబడింది అమ్ముతారు. కానీ 20 తలకాయలు కూడా ఇక వాసన పడితే మీకు దెబ్బకే వెళ్ళిపోద్దిరా బాబు అనుకుంటే ఎవరు నమ్మరు. ఇంకొకటినండి, మీరు బాగా పనిచేశారనుకోండి, ఏదో ఒక పని లేదండి, ఇక ఇందులో డీటెయిల్స్ ఎందుకు, ఆ పనే మీకు అర్థం కాదు అయింది అబ్బా, మీకు అన్నీ తెలిసే కానీ నా నోట చెప్పించాలని పాడు. ఇప్పుడు బాగా పని చేసిన తమ్ముడు అలసిపోయాడు అనుకోండి, తమ్ముడు మీద కొంచెం ఇలా నేను నాక్కున్నాను పర్లేదు కానీ ఇలా చేసేసరికి తమ్ముడు లేచి నిలబడితే మామూలు నిలబడదండి, వాడు ఇక పెద్ద స్థానం పడుకోడు మీ తమ్ముడు. అట్లుంటుంది. అలసిపోయిన తమ్ముడికి మళ్ళీ వెంటనే రిటర్న్ కావాలంట. ఇలా చాలా రకాల సమస్యల్ని, కీళ్ళ సమస్యల్ని, తలకాయ నొప్పికి, ఓకేనా, కంటి సమస్యల్ని, చాలా సమస్యల్ని ఈ జామాలాకులు చూడండి. ఈ ఆకులు మీరు ముట్టుకుంటే, కొద్దిసేపు ముట్టుకుంటేనే జిగురు అనేది వస్తుందండి. చూడండి, చేతికి కూడా ఉంటుంది. జమాలు చెట్టు ఆకుల పసర్ని మీరు ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. అప్పటి వాళ్ళు యూజ్ చేశారు. నేను డీటెయిల్స్ చెప్పానండి, ఎందుకంటే ఇప్పటి పూర్వం రోజులు మారాయండి. అప్పుడు ఏదైతే మన జొన్న గట్క తింటే పొద్దస్థానం ఉండేవారు. ఇప్పుడు తిని ఎవరైనా ఉంటారా? ఉండరు. పొద్దస్థానం ఎవరు ఉండరు. రోజులు మారాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈ జమాయిల్ చెట్టు ఆకుల పసరు ఎలా యూజ్ చేయాలో మన పెద్దలు ఉంటారండి. మన పెద్దలను మించిన వైద్యుడు ఎవడు ఉండడు. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాకు ఎలా యూజ్ చేయాలో నాకు తెలియదు కాబట్టి నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. యూజ్ చేసే పద్ధతి అనేది మనకు తెలియదు. దేనికైనా ఒక సమస్యకి యూజ్ చేయాలనుకుంటే జమాయిల్ చెట్టు అనేది చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఉపయోగపడుతుందండి. ఇది నిజం. కానీ వాడే పద్ధతి మన పెద్దలను అడగండి, మీరు ఖచ్చితంగా చెప్తారు. దీని గురించి ఏ సమస్యకైనా ఒక రకంగా యూజ్ చేసే పద్ధతి అనేది ఉంటుంది. ఎందుకంటేనండి, తెలియని విద్య 10 మందికి తెలుసని మనం బుకాయించవద్దు, ఓకేనా. కానీ ఆ విద్య అలా ఉంటుంటుంది అనేది తెలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్గా తెలియని వాడు నువ్వు ఈ వీడియో ఎందుకు చేసావరా అనేసి కొంతమంది అనుకోవచ్చు. చూడండి, మనం ఒక సినిమా గురించే మాట్లాడుకుందాం. మన సినిమా చూడలేదు, మన ఫ్రెండ్స్ కూడా చూడలేదు. మన ఫ్రెండ్స్ వచ్చి ఆ సినిమా బాగుందట్రా అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? తనకెవరో చూసినోడు అది బాగుందిరా అని చెప్పేసరికి ఆ ఫ్రెండ్స్ మనకు వచ్చి బాగుందట్రా అని చెప్తాడు. నేను కూడా మన తాతలు ముత్తాతలు దీని గురించి ఏ సమస్యకైనా యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పారండి. కానీ ఎలా యూజ్ చేశారు అనేసి ఫుల్ స్టోరీ అని మనకి ఇవ్వలేదు. తెలుసుకోండి. మీరు పెద్దలు ఉన్నారు, ఆయుర్వేదం ఉన్నది, అదేవిధంగా నాటు వైద్యులు చాలామంది ఉన్నారండి. ఎక్కడైనా ఇప్పుడు తెలియని ఏదైనా మ్యాటర్ గురించి తెలియని సమస్య అనేది ఉండదు, ఎక్కడ ఉండదు. తెలుసుకోండి. యూజ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం తెలుసుకొని యూజ్ చేయండి. లేదా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తెలుసుకున్నారు కదా, సంతోషం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాల సమస్యలు అయితే మనకు ఉంటాయి. మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు వస్తాయి. చెట్ల గురించి, వాటి విలువల గురించి చెప్తాను. ఈ పొదలో కూడా ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. కానీ ఇది హైవే పక్కన కాబట్టి తొందరగా దులుపుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత కొద్దిసేపు కాలక్షేపం చెప్పే అంత ఉండదు. హైవే కదా, రోడ్డు మీదకి వెళ్ళేసి బైక్ ఆపేసి పదరా తొప్పలకి వెళ్దాం అనేసి వచ్చి వెంటనే వెళ్ళిపోతారన్నమాట. సో అలా కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే ఎక్కడ కనపడలే మనకు. చూద్దాం. నాతోని కొంతమందికి భయం ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాడు ఏ సమయంలో వచ్చి ఇలా పెడతాడో అని. ఏది పుసుక్కున ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, వాళ్ళు వెనకాల ఇప్పుడు ఈ తొప్పల్లో ఎవరైనా చేస్తే నాకు తెలుసుదా? అది వీడియో షూట్ చేస్తుంది. వీడియోకి మాత్రం తెలుసుదా? రోబోట్ ఎంతనే వీడియో అంతా. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని విషయాలు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలియని విషయాలు ఏదైనా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో లైక్ చేయని వారు లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఒక మంచి చెట్టు ప్రయోగంతో మీ ముందుకు వస్తాను. సో అప్పటిదాకా అందరికీ బాయ్. ఓకే.